ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్న సినిమాల్లో ఎల్లమ్మ కూడా ఒకటి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఒకవైపు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు ఆయన హీరోగా ఎలా కనిపించబోతున్నారు, ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు అనే ఆసక్తి అందరిలోని ఉంది. మరోవైపు బలగం సినిమాతో తనదైన ముద్ర వేసిన వేణు ఎల్దండి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక తాజాగా ఎల్లమ్మ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. అసలు ఈ మొదటి షెడ్యూల్లో ఏం షూట్ చేశారు, దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు, ప్రకాష్ రాజ్ తో ఆయన కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే, ఎల్లమ్మ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితమే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి చిత్ర బృందం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా పనిని కొనసాగిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి షెడ్యూల్ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మొదటి షెడ్యూల్లో సినిమాలోని ఒక ముఖ్యమైన చైల్డ్హుడ్ ఎపిసోడ్ను షూట్ చేసినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్తో పాటు కొంతమంది చిన్నారులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంటే ఎల్లమ్మ కథలో హీరో పాత్రకు సంబంధించిన చిన్ననాటి నేపథ్యం కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతని వ్యక్తిత్వం ఎలా ఏర్పడింది, అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే విషయాలను ఈ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ద్వారా దర్శకుడు వేణు ఎల్దండి చూపించబోతున్నారా అనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మొదటి షెడ్యూల్లో కేవలం సన్నివేశాలు మాత్రమే కాకుండా ఒక పాటను కూడా షూట్ చేసినట్లు సమాచారం. అంటే సినిమా షూటింగ్ ని దర్శకుడు వేణు ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు కీలకమైన అప్డేట్ విషయానికి వస్తే, దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ నెల 23 లేదా 24 తేదీల్లో దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మొదటి షెడ్యూల్లో ఆయనకు సంబంధించిన షూటింగ్ జరగలేదని సమాచారం. ఇప్పుడు తదుపరి షెడ్యూల్లో దేవిశ్రీ ప్రసాద్ షూటింగ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా షూట్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది సినిమాకు చాలా ఆసక్తికరమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఒకవైపు నటుడుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, మరోవైపు హీరోగా దేవిశ్రీ ప్రసాద్, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో ఎంత కీలకంగా ఉంటాయో చూడాలి. ముఖ్యంగా వేణు ఎల్దండి గతంలో బలగం సినిమాతో పల్లెటూరు నేపథ్యం, కుటుంబ బంధాలు, మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ను చాలా సహజంగా చూపించారు. అందుకే ఎల్లమ్మ విషయంలో కూడా కథలోని పాత్రలు, వాటి మధ్య ఉన్న సంబంధాలు, ఎమోషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఎల్లమ్మ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటం ఒక ప్రత్యేక ఆకర్షణ అయితే, వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తుండటం మరో ప్రధాన కారణంగా మారింది. అదే సమయంలో ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం కూడా అందిస్తున్నారు. అంటే ఒకే సినిమాలో హీరోగా నటిస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేస్తుండటం ఈ ప్రాజెక్ట్లో ప్రత్యేకమైన అంశం. సినిమాకు సంగీతం కూడా కథకు తగ్గట్టుగా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, సురభి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేవిశ్రీ ప్రసాద్ సురభి జోడీ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. ఇక నిర్మాణం విషయానికి వస్తే, ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి ఎల్లమ్మ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడం, త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ షూటింగ్ లో జాయిన్ అవుతుండడం సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో చిత్ర బృందం విడుదల చేసే పోస్టర్స్, గ్లిమ్స్ లేదా ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎలా మెప్పిస్తారని మీరు అనుకుంటున్నారు?
వేణు ఎల్దండి మరోసారి మంచి ఎమోషనల్ కథతో వస్తారని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.